శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం సప్త చిరంజీవుల్లో అశ్వత్థామతో మొదలుపెట్టి, బలి చక్రవర్తి గురించి చెప్పుకొని, తర్వాత విభీషణుడి గురించి చెప్పుకున్నాం గదా! ఈరోజు మనం భారతంలోని మరొక క్యారెక్టర్ గురించి చెప్పుకుంటున్నాం మనం. అది కృపాచార్యులు వారు. కృపాచార్యులు వారు మనందరికీ తెలిసినట్టుగానే కౌరవులకి, పాండవులకి కూడాను గురువు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఈయన పుట్టు పూర్వోత్తరాల గురించి మనం ముందు తెలుసుకుంటూ, తర్వాత ఆయన ఎక్కడెక్కడ మనకి ఏ ఏ పర్వంలో ఎలా ఎలా కనబడ్డారు అన్నది చూద్దాం. ఓకే. ఏకాదశ రుద్రాంశంన జన్మించిన వాడు, గౌతముని వంశాన్న జన్మించిన వాడు ఈ కృపాచార్యుడు. ఈయనకి గౌతముడు అనే పేరు కూడా ఉంది అని చెప్తున్నారనమాట. కృపాచార్యుడు అనగా కృపతో కూడిన చిత్తము గల శంతనుని చేత పెంచబడిన వాడు గనక కృప అనే ఆచార్య అనగా ఆచినోతి చ శాస్త్రార్థాన్ స్వయం ఆచరత్య ఆచరే స్థాపయిత్యాన్యాన్ ఇది ఆచరస్య లక్షణం. అంటే తాను స్వయంగా ఆచరించి ఇతరుల చేత ఆచరింపచేసేవాడే ఆచార్యుడు. ఆ రకంగా కృపాచార్యుల వారికి ఆ నామం సార్థకమైంది. ఇది పేరుకు సంబంధించిన విశేషణం చెప్పుకున్నాం. ఇకపోతే ఆయన జననం ఏమిటి? వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి కృపాచార్యుని జన్మ వృత్తాంతం తెలియజేస్తూ, రాజా, గౌతమ మహర్షి కుమారుడు శరద్వందుడు శరసమూహంతోటే ఉద్భవించాడు. ధనుర్వేదము ఆ మహర్షికి అభిమాన విద్య అయిపోయింది. శరద్వందుడు తపమాచరించి అపూర్వ శాస్త్రాస్త్రాలెన్నో సంపాదించుకున్నాడు. అంతటితో సంతృప్తి పొందకుండా తిరిగి తీవ్ర తపస్సుని ఆచరించట. దేవేంద్రుడు ఆయన శరద్వందుడికి అవరోధం కలిగించాలి తపస్సుకి అని నిశ్చయించి జానపది అనే దేవకన్యను పిలిపించి ఆ శరద్వందుడికి తపస్సు విఘ్నాన్ని కలిగించమని ప్రార్థించట. ధనుర్బాణాలను ధరించి తదేక ధ్యానంతోటి తపోనిమగ్నుడై ఉన్న శరద్వందుడు ఆ దేవకన్యను చూసి మోహపరవశుడయ్యాడు. ఆ తపస్వి హస్తాలలో ధనుర్బాణాలు అప్రమత్తంగా జారి నేల మీద పడిపోయాయి. ఆ దేవకన్య సునిశిత కటాక్ష ఘాతంతోటి శరద్వందుడికి రేతం పతనమైపోయింది. ధనుస్య శసరం త్యక్త్వా తథా కృష్ణాజినాని చ సహ విహాయాశ్రమం తం చ తాం చైవాప్సరసం మునిః. దాని అర్థం ఏంటి? ఆ మునీశ్వరుడు అక్కడనే ధనస్సు బాణాన్ని కృష్ణజీనాన్ని వదిలి ఆశ్రమం విడిచి మరొక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోయాట. తపోభంగం అయింది కదా. అందుకని పూర్వాశ్రమం ప్రదేశంలో భూతలంపై జారిపడిన శరద్వందుని రేతస్సు ఒక రెల్లు గుబుర్లో పడి రెండు విభాగాలుగా అయిపోయిందట. దాని నుండి బాలబాలికలిద్దరూ జన్మించారు. అనంతరం శంతన మహారాజు ఆ పరిసరంలో మృగయ విహారంతో విరోధించాడు. అతని సేనాపతి అనతి దూరంలో ధనుర్బాణ కృష్ణజీనాల సమీపంలో తేజోవంతులైన శిశువులిద్దరినీ చూసి ఆశ్చర్యపడి ఆ విషయాన్ని శంతన మహారాజుకు తెలియజేశాడు. ఆ బాలబాలికలు ధనుర్వేదవేత్త అయిన ఒకానొక ద్విజుని పుత్రికలు కావచ్చని స్వాభిప్రాయాన్ని వెల్లడించారు. శంతనుడు అత్యంత కృపాభావంతోటి ఆ పసివారిద్దరినీ హస్తినాపురానికి తీసుకువెళ్లి కన్న తండ్రిలాగా సంరక్షించాడనమాట. ఈ హేతు చేతనే వారిద్దరికి కృపి, కృప అన్న లోక విఖ్యాత నామాలు ఏర్పడ్డాయి. చాలా చక్కటి విషయాన్ని మనం విన్నాం. మరికొంతకాలానికి శరద్వందుడు తన దివ్య దృష్టి ప్రభావం వల్ల కవలలై అవతరించిన ఈ కృపాలిరువురు తమ సంతానమే అని గ్రహించి శంతనుని సన్నిధికి విచ్చేసి తన పూర్వ వృత్తాంతాన్ని అంతా అతనికి తెలియజేశాడు. శంతన మహారాజు శరద్వందునికి అర్ఘ్యపాత్యాలిచ్చి సత్కరించి బాలికా బాలురులను ఆ తపోమూర్తికి అర్పించాడు. అప్పుడు శరద్వందుడు తన కుమారుడైన కృపునికి శస్త్రాస్త్ర ప్రత్యస్త్ర పరమాస్త్ర భేదాలతో చతుర్విధమైన ధనుర్వేదం సంగోపాంగంగా సంపూర్ణంగా బోధించాడు. అంటే మొత్తం ఆయన నేర్చుకున్న విద్యలు, ఆయన తపస్సు ద్వారా గ్రహించిన అన్ని కూడాను తన కుమారుడైన ఈ కృపుడికి మొత్తం అంతా నేర్పించారన్నమాట. అది కాకుండా చతుర్వేదాలను యథావిధంగా అధ్యయనం చేయించాడు. ఆ విధంగా అస్త్రవిద్య రహస్యవేత్త అయిన శరద్వందుని కుమారుడు ఆనాటి నుండి కృపాచార్య అన్న నామధేయంతో ప్రసిద్ధుడై ధనుర్వేదవేత్తలందరిలోకి అగ్రేశ్వరుడయ్యాడు. ఆ తర్వాత భీష్ముడు కృపాచార్యుడిని పిలిపించి కౌరవ పాండవులకు ఆచార్యత్వం నిర్వహించవలసిందిగా ప్రార్థించాడనమాట.
అమూల్య ధన కనక వస్తు వాహనాలు అర్పించి అనేక విధాలుగా ఆ మహానుభావుడిని ఆయన గౌరవించాడు భీష్మాచార్యుల వారు. ఆనాటి నుండి ఆయన వీరికి కౌరవ పాండవులకిద్దరికీ కూడాను ఆచార్యత్వాన్ని వహించారు. అంటే టీచర్ అయిపోయారాయన. ఆ తర్వాత ఏమైంది? ఆది పర్వంలో ప్లవ సంవత్సరం వైశాఖ శుక్లపక్ష పూర్ణిమ యందు ద్రోణాచార్యులు కుమారాస్త్ర సందర్శనం అనే విద్యా పరీక్షని జరిపించారు. అంటే పిల్లలందరూ నేర్చుకున్నారు గదా! ప్రముఖుల ముందు ఒకసారి వాళ్ళు నేర్చుకున్న విద్యని చూపింపజేసేలాగా ఒక ఏర్పాటుని చేశారాయన. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో కర్ణుడు తన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ప్రదర్శించాలని దుర్యోధనుని అనుమతి స్వీకరించి అర్జునుడితోటి తలపడి పోరాడడానికి సర్వసన్నిధుడై నిల్చున్నాడనమాట. కర్ణార్జునుల మధ్య ఘోర సంగ్రామం ప్రారంభమైంది. ప్రతి అస్త్రంలో కూడాను వాళ్ళిద్దరూ దివ్యత్వాన్ని ప్రదర్శించారు. కర్ణుడు అర్జునుడి పైన పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ స్థలం అంతా కూడాను గాఢ అంధకారం కప్పుకుంటే అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి దివ్య తేజస్సును ప్రకాశింపజేసేలాగా చేశాడు. క్షణక్షణానికి అత్యంత భయంకరమైన పెచ్చు పెరుగుతున్న కర్ణార్జునుల దారుణ సంగ్రామం ధోరణి పరిశీలించిన ఆచార్యుడు అంతటి శీఘ్రంగా వారిద్దరి మధ్యకి వచ్చి గంభీర స్వరంతోటి కర్ణుడితోటి ఈ విధంగా ఆదేశించాడు. కర్ణ, అర్జునుడు కౌరవ వంశవర్ధనుడు, కుంతి పాండు మహీధరుల కనిష్ట నందనుడు. ఈ సూర్యుడితోటి ఈ విధంగా ద్వంద్వయుద్ధం కొనసాగించదలిచిన ఎడల ముందుగా నువ్వు వంశ విఖ్యాతి, తల్లిదండ్రుల నామధేయాలు మాకందరికీ వెల్లడించాల్సి ఉంటుంది. ఆ పైన అన్ని విధాలా తులతూగగలిగిన పక్షంలో అర్జునుడితోటి నీకు పోరాటం జరుగుతుంది. అంతవరకు ద్వంద్వ యుద్ధం ధర్మ విరుద్ధమే అంటూ అన్నట్ట. అప్పుడు ఆచార్యుని మాటలు విన్న సుయోధనుడు అక్కడికొచ్చి ఆచార్య త్రివిధా యోని రాజ్ఞాం శాస్త్ర వినిశ్చయే సత్కులీనశ్చ శూరశ్చ యశ్చ సేనాం ప్రకర్షతి. శాస్త్ర ప్రకారం రాజులకు 3 విధాల పుట్టుక గలదు. ఒకటి సత్కులమునందు పుట్టినవాడు, రెండోది సూర్యుడగుడు వాడు, మూడోది గొప్ప సేన కలవాడును రాజు అవగలడు. అలా కాకుండా అర్జునుడు రాజు కానివాడితో యుద్ధం చేయకూడదు అని అనుకుంటే గనక ఇప్పుడే ఇతన్ని నేను రాజుని చేసేస్తాను, అంగరాజ్యం నందు ఇతన్ని పట్టాభిషేకం చేస్తున్నానని చెప్పి అంగరాజ్యానికి ఇతన్ని రాజుని చేసి పట్టాభిషిక్తుని చేసేశారు. ఆ తర్వాత ఏం జరిగింది విరాట పర్వంలో ఇది మనం రేపటి కథలో తెలుసుకుందామే. అంతవరకు సెలవు.